మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉంటుంది కాక. రండి, మనం దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 108వ కీర్తన 12-13 వచనాలు మనం చదువుకుందాం. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ప్రియబిడ్డ, నీకెవరి సహాయం కావాలి? మనుషులదా, దేవునిదా? ఆలోచించుకో. ఈనాడు చాలామంది బయట ఉన్న ప్రజలను గమనిస్తే వారు మనుషుల సహాయం మీదే ఎక్కువ ఆధారపడటం చూస్తుంటాం. వీరుంటే నాకు సహాయం అవుతుంది, వీరుంటే నాకు మేలు కలిగింది, ఆ నాయకుడిని గట్టిగా పట్టుకోవాలి, వారిని వెంబడించాలి, వీరిని వెంబడించాలి అంటూ మనుషుల సహాయం మీద ఎక్కువ ఆధారపడటం చూస్తాను. ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే, మందిరంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు కూడా దేవుని వాక్యం వింటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, క్రమంగా మందిరానికి వస్తున్నారు, వాక్యం చదువుతారు. కానీ వాళ్ళు ఆధారపడేది మాత్రం దేవుని మీద కాదు. వారి విశ్వాసం దేవుని మీద లేదు. ఎవరి మీద ఉంది మరి? మనుషుల మీదే, నాయకుల మీదే, గొప్పవారి మీదే, ధనవంతుల మీదే, ఉపయోగపడతారు అనుకున్న వ్యక్తుల మీదే. బైబిలు చాలా తేటగా చెప్తుంది. దావీదు ఈ కీర్తన రాస్తూ అన్నాడు, మనుష్యుల సహాయము వ్యర్థము. నేను శత్రువులను జయించాలంటే, విజయవంతమైన జీవితాన్ని నేను పొందాలంటే నాకు మనుషుల సహాయం పెద్దగా ఉపయోగం లేదు అన్నాడు దావీదు. ఒకవేళ దేవుడు మనుషుల్ని సహాయకులు ఇవ్వచ్చు, కానీ ఆ దేవుని ద్వారా జరగాలి. దేవుని పక్కన పెట్టి మనుషుల దగ్గరికి కాదు మనం వెళ్ళాల్సింది. గుర్తుపెట్టుకోవాలి, మనుషుల సహాయం వ్యర్థం. బైబిల్ క్లియర్గా చెప్పింది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. ప్రియబిడ్డ, రాజులైనా సరే, గొప్పవారైనా సరే వ్యర్థం అన్నాడు వాళ్ళ సహాయం. నువ్వు ఈనాటికి మనుషుల మీద ఆధారపడితే ఎంత విచారకరమైన విషయం అది. కరెక్ట్ కాదుగా. నాసికా రంధ్రాల్లో జీవశ్వాస కలిగిన మనిషిని నువ్వు ఆధారంగా చేసుకున్నావు. ఖచ్చితంగా వీరి ద్వారానే నాకు సహాయం అనుకుంటున్నావు, జరగదు. మనుషులను నమ్మి మోసపోయావు, ఎంతో నిరాశకి, నిస్పృహకి లోనయ్యావు. మరి ఎవరిని నమ్మాలి? ఎవరి మీద ఆధారపడాలి? ఈ వచనాల్లోనే ఉంది, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము, నీవు మాకు సహాయము దయచేయము. దేవుడితో అంటున్నాడు, అయ్యా మనుషుల సహాయం వ్యర్థమయ్యా, శత్రువులను జయించటానికి నీవే మాకు సహాయం దయచేయి, నీవే. వెంటనే ఆ 13వ వచనంలో అన్నాడు, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దేవుని వలన మేము శూర కార్యాలు చేస్తాం, మా శత్రువుల్ని అణగద్రొక్కేవాడు ఆయనే. ఆయనే అంటే వేరొకళ్ళ వల్ల కాదని. ప్రియబిడ్డ, ఈనాడు మనందరికీ ఒక శత్రువు ఉన్నాడు, వాడే సైతాను. సాతాను కానీ, వాడు అనుచరులు కానీ, దెయ్యాలు బోలెడున్నాయి కదా. ఎప్పుడు మన మీద పోరాటమే, మన మీద యుద్ధమే. ఎప్పుడు మనల్ని అణగద్రొక్కాలని, ఆటంకపరచాలని, దేవుని పనిలో ముందుకు వెళ్ళకూడదని, నువ్వు దేవుని సన్నిధిలో బలపరచబడకూడదని, ఆధ్యాత్మికంగా ఎదగకూడదని, నీ కుటుంబం బాగుండకూడదని, టోటల్గా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళకూడదని వాడు ఏం చేస్తాడు? ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడు. శత్రువు కదా. మరి ఎలా జయిస్తావు వాడిని? ప్రార్థనతో, వాక్యంతో, దేవుని సహాయంతో. కానీ ఈరోజు నువ్వు దేవుని సహాయం మీద ఆధారపడుతున్నావా? చాలామంది అండి దేవుని మందిరానికి రారు. ఈ చివరి రోజుల్లో మరీ ఒట్టిపోయిందండి. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితాలు ఉండవు,
బైబిల్ స్టడీ ఉండదు, మారు మనసుకు తగిన ఫలాలు ఏమి అక్కడ కనపడు, ఆ ఫలం ఏమీ ఉండదు. మందిరానికి రారు, దేవుని వాక్యం వినరు. ఏదో ఒకవేళ వచ్చినా కూడా ఏదో అడపా దడప, సగం టైం వాళ్ళు తినేసి సగం టైం, కొందరైతే 4-3 వారాలకి, కొందరైతే 5-6 నెలలకి, ఇక కొందరైతే ఇక క్రిస్మస్కే. పిల్లలు ఎంత విచారంగా ఉంటుందో ఇవన్నీ కూడా నేను ఆలోచించినప్పుడు, చెబుతున్నప్పుడు. మందిరానికి రారు, దైవజనుడు సహవాసం లేదు, సేవకురాలు సహవాసం లేదు, సంఘ సహవాసం లేదు. ఏమండి, ఇలా ఏమి చేయకుండా వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ దేవా మాకు సహాయం చేయమనే వాళ్ళు కూడా ఉన్నారు. అట్ట కూడా ఏం జరగదండి. దేవుని సహాయము మీద ఆధారపడటం అంటే ఏంటో తెలుసా? ఇవన్నీ చేయటం, ప్రార్థనా జీవితం కలిగి ఉండటం, దేవుని మందిరానికి రావటం, మందిరంలో గడపటం, భక్తి జీవితాన్ని కొనసాగించుకోవటం, వాక్యానుసారంగా బ్రతకటం, చూడకూడని వినకూడని మానేయటం. ఈ రోజున లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నారు, లోక ఆనందాల్లో పడి తిరుగుతున్నారు మనిషి. అయ్యయ్యో, ఎంత విచారకరం అండి బాబు. దేవుడు ఎలా సహాయపడతాడు నీకు? నీ జీవితాన్ని మార్చుకో, దేవుని సన్నిధికి రా, నమ్మకంగా ఉండు. మందిరానికి వచ్చినంత మాత్రాన కూడా ఉపయోగం లేదండి. నువ్వు కరెక్ట్గా వాక్యానుసారంగా జీవించాలి. గుర్తుపెట్టుకో బిడ్డ, నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. నీ ఇష్టానుసారంగా బ్రతకొద్దు, వాక్యానుసారంగా జీవించు. జీవిస్తూ దైవ సహాయం కోరుకో. నిజమండి, నువ్వు భక్తిగా జీవిస్తే మనుషుల సహాయం మీద అసలు ఆధారపడవు. అంటే అసలు ఏ మనిషి సహాయం మనకు అక్కర్లేదని నేను చెప్పట్లేదండి. నీకు సహాయం చేసే మనుషులను కూడా దేవుడే పంపిస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడితే మనుషులను కూడా దేవుడు వాడుకుంటాడు. అలా చేయాలి. నువ్వు దేవుని పక్కన పెట్టి మనుషుల మీద ఆధారపడుతున్నావు అంటే భక్తిహీనంగా ఉన్నావు. సరైనటువంటి భక్తి లేదు, తెలిసిపోవట్లా. ఇప్పటికైనా మార్చుకో. నీ శత్రువు అయిన సైతాన్ని, వాడి పిల్ల దెయ్యాలని, వారందరినీ కూడా ప్రభు నువ్వు జయించేటట్టు చేస్తారు. అందుకే దావీదు అంటున్నాడు, దేవుని వలన మేము శూర కార్యాలు చేస్తాం. ప్రియబిడ్డ, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుని వలనే శూర కార్యాలు జరుగుతాయి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకో. నేను ప్రార్థన చేయబోతున్నాను. మా శత్రువులను అణగదొరికేవాడు ఆయనే అని ఉంది. ఒక్కసారి ఆగి ఆలోచించు. నీకు ప్రతి సహాయానికి దేవుడే. మనుషుల మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడు. ఇప్పటికైనా నీ జీవితం ఒక్కసారి దేవుని తట్టు చూడు, దేవుని వైపుకు రా. దేవుడు నీకు ఎంత సహాయం చేస్తాడో నువ్వే చూద్దు. కానీ అలిసిపోయి ఉంటావు ఇప్పుడు దాకా, వారి సహాయం వీరి సహాయం కావాలని. నో, దేవుని సహాయం మీద ఆధారపడు. దాదాపు 24 నుండి 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను నా సేవా పరిచర్య. కేవలం దేవుని సహాయమే. ఇప్పటి వరకు దేవుని సహాయం మీద ఆధారపడ్డాను. ఒక్క వ్యక్తిని కూడా ఎప్పుడు నాకు ఇది కావాలి, నాకేదైనా మీరు సహాయపడండి అని డబ్బుల పరంగా కానీ మరొకటి కానీ సేవకు సహాయంగా నేను ఎవ్వరినీ చేయి సాపడగలేదు. అలాగని ఏ వ్యక్తి నాకు ఏ సహాయం చేయలేదని చెప్తున్నానా? కాదు. దేవుని మీద నేను ఆధారపడ్డాను, ఆయన పాదాలు గట్టిగా పట్టుకున్నాను. నాకు అనేక మంది సహాయకుల్ని దేవుడు పెట్టాడు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. మీకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న మాట చెప్పనా ప్రార్థన చేసే ముందు? నా కుడి వైపున యేసయ్య ఉన్నాడు, ఎడం వైపున ఒక మనిషి ఉన్నాడు. నీకు ఒక సహాయం కావాలి. అది ఎలా వచ్చిద్దో నీకు అనవసరం, ఎవరి ద్వారా వచ్చిద్దో అనవసరం. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు మెల్లిగా మనిషి దగ్గరికి వెళ్ళకూడదు. ఇతను నాకు సహాయపడతాడు, ఈయన చాలా గొప్పోడు, గట్టోడు, ఒక నాయకుడు, అట్లా ఇట్లా అని ఇటు వెళ్ళొద్దు. నువ్వేం చేయాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. నీ కొరకు ప్రభు ఈ వ్యక్తిని వాడుకుంటాడు, లేదు మరో వ్యక్తిని వాడుకుంటాడు, ఎలాగైనా సహాయం పంపుతాడు. ఒక దిక్కు నుండి ఆగిపోతే మరొక దిక్కు నుండి వచ్చిందండి. నువ్వెప్పుడు పట్టుకోవాల్సింది యేసయ్య కాళ్ళే. ప్రభువా, ఎవరి ద్వారా చేస్తావో నాకు తెలియదు, నాకు నువ్వు సహాయపడాలి అని ప్రభు పాదాలు గట్టిగా పట్టుకుంటే ఆయన ఎలాగైనా సరే 10,000 మార్గాల గుండా నీకు సహాయం పంపగలడు, 1,00,000 మార్గాల గుండా చేయగలడు. కానీ మనం చేసే మిస్టేక్ ఏంటో చెప్పనా? యేసయ్య కళ్ళే రాకుండా ఈ మనిషి వైపుకి వెళ్ళిపోతుంటాం. అప్పుడు ఈ మనిషి ద్వారా నీకు సహాయం రాకపోగా యేసయ్య సహాయం కూడా నీకు దూరం అవుతుంది. ఇదే తేడా.
ఇప్పటికైనా మనుషుల సహాయం వ్యర్థం అని గమనించి ప్రభు పాదాలు పట్టుకో, యేసయ్య కాళ్ళు గట్టిగా పట్టుకో. ఆయన తప్పకుండా నీ కొరకు మార్గాలు తెరుస్తాడు, తలుపులు తెరుస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. శత్రువులను జయించే శక్తి నీకు ఇస్తాడు. ఇప్పటికే ఎంతోమంది శత్రువుల ద్వారా, అంటే సైతాను వాడి అనుచరుల ద్వారా కొట్టబడుతున్నావేమో, ప్రభు నీకు తప్పక సహాయపడతాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన ఈ సందేశం మీ బిడ్డలకు దీవెనగా మీరు మార్చండి, కృప చూపించండి. నువ్వు నమ్మదగిన దేవుడు అయినందుకు వందనాలు తండ్రి, స్తోత్రం. మనుషుల సహాయం మీద కాక మీ సహాయం మీద ఆధారపడి మేలు పొందే కృప అందరికీ దయచేయండి. ఈ వాక్యం విన్న ఏ బిడ్డ జీవితంలోనైనా శత్రువులుంటే, అపవాది వాడి అనుచరులైన దెయ్యాలు హాని చేస్తూ ఉంటే, ఆ క్రియలన్నీ లయపరిచి మీ బిడ్డలను కాపాడండి, సాయం చేయండి. మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందామా? ప్రైజ్.